రమ్య హైదరాబాద్‌కు కొత్తగా వచ్చి రామ్‌నగర్‌లో అద్దె ఇంటి కోసం రాత్రి 7 గంటల వరకు తిరిగింది. కానీ ఇల్లు ఎక్కడా దొరకలేదు. రమ్య తన లగేజ్‌తో రామ్‌నగర్ బస్ స్టాప్‌కు చేరింది. తన ఫ్రెండ్‌కి కాల్ చేసి అద్దె ఇంటి కోసం రోజంతా ట్రై చేశాను. అన్నీ ఫ్యామిలీ కోసమే ఉన్నాయి. అద్దె ఇల్లు దొరకలేదు. నీకు ఎవరో ఫ్రెండ్ ఉందని చెప్పావు కదా! ఆమెతో రిక్వెస్ట్ చేసి ఈ రాత్రికి ఆమె దగ్గర ఉండేలా చెయ్యి అనడంతో సరే నేను మాట్లాడి చెప్తాను అని ఫోన్ పెట్టేసింది. రమ్య తన ఫ్రెండ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ వాచ్‌లో టైం చూసింది. రాత్రి 12 గంటలు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. మసక చీకట్లు రోడ్లను కమ్మేశాయి. చల్లని గాలి ఆమె వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తన వైపు వచ్చే ప్రతి నీడ, ప్రతి కదలిక ఆమెకు భయంకరంగా అనిపిస్తుంది. అప్పుడు ఒక పెద్దావిడ కనిపించింది. తెల్లటి చీరలో ముఖం కనిపించకుండా చీర కొంగుతో కప్పుకొని ఆమె రూపం చీకట్లో కాస్త వింతగా మెరిసింది. ఆ పెద్దావిడ రమ్యతో, ఏంటమ్మా, అద్దె ఇంటి కోసం వెతుకుతున్నావా? మా ఇల్లు ఖాళీగా ఉంది, వస్తావా? రమ్యకు ఆమె మాటలు వినగానే సంతోషం కలిగింది. అలా రాత్రి ఒక పాత ఇంట్లో అద్దెకి దిగింది. కొన్ని రోజులు బాగానే గడిచింది. ఇంటి ఓనర్స్ కూడా చాలా మంచివాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడూ పగలు కనిపించలేదు. ఒకరోజు రమ్య ఆఫీసు నుండి వచ్చి అలసిపోయి పడుకుంది. రమ్య కలలో ఒక వ్యక్తి అతని కథను చెప్తాడు. నా పేరు రాహుల్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. మా కాలేజీలో చదువుతున్న లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇద్దరం జాబ్‌లో చేరాము. నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత లావణ్య పదే పదే ఆఫీస్‌కి సెలవు పెట్టడంతో లావణ్య ప్రవర్తనలో మార్పును నేను గమనించా. ఒకరోజు లావణ్య ఆఫీస్‌కి సెలవు పెట్టింది. ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి తన బాయ్ ఫ్రెండ్ వెంకట్‌తో బెడ్‌రూమ్‌లో ఉంది. ఆ రోజు పెద్ద గొడవే జరిగింది. నేను ఆవేశంలో వెంకట్‌ని చంపేశాను. బాడీని బెడ్‌రూమ్‌లోనే పాతిపెట్టాము. కొన్ని రోజులు నేను లావణ్య మాట్లాడుకోలేదు. తరువాత బాగానే ఉన్నాం. ఒకరోజు సాయంత్రం సరదాగా గండిపేట లేక్ చూడ్డానికి కారులో వెళ్ళాము. ఆ రోజు లావణ్యతో నేను చాలా ఎంజాయ్ చేశాను. రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా సడన్‌గా కారు లోపల లైట్లు బ్లింక్ అవుతూ కారు ఆగిపోయింది. కారు దిగి బానెట్ ఓపెన్ చేసి చూశాను. అంతా బాగానే ఉంది. సరే, మళ్ళీ ట్రై చేద్దాం అనుకొని డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని స్టార్ట్ చేయడానికి ట్రై చేశాను. కారు స్టార్ట్ అయింది. కార్ ఫ్రంట్ మిర్రర్‌లో ఎనక సీట్‌లో ఎవరో ఉన్నట్లు అనిపించి భయపడుతూనే వెనక్కి చూశాను. నల్లటి ముసుగు ధరించిన వ్యక్తిని చూసి ఏయ్, ఎవరు నువ్వు అనగానే కార్ లైట్లు మళ్ళీ బ్లింక్ అవుతుండగా భయంకరంగా నవ్వుతూ రాహుల్, నన్ను గుర్తుపట్టావా అంటూ దెయ్యంగా మారిన వెంకట్ ముసుగు తీశాడు. అది చూసిన లావణ్య భయంతో స్పృహ కోల్పోయింది. వెంకట్ ఆత్మ రాహుల్తో, నన్ను చంపేసి మీరు సరదాగా తిరుగుతారా అంటూ భయంకరంగా నవ్వుతూ వెంకటాత్మ నన్ను ఆవహించి కారు వేగాన్ని పెంచాడు. కారు వేగానికి స్పృహలోకి వచ్చిన లావణ్య, ఏమండి, ప్లీజ్ ఆపండి అంటూ గట్టిగా అరిచింది. కానీ వెంకటాత్మ ఆవహించిన నేను భయంకరమైన నవ్వుతో, నేను నీ భర్తను కాదు లావణ్య, నేను వెంకట్. నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసిన మిమ్మల్ని వదలను అంటూ స్టీరింగ్‌ని అటూ ఇటూ తిప్పి ఎదురుగా వస్తున్న పెద్ద ట్రక్ ఢీకొనేలా చేశాడు. లావణ్య, నేను అక్కడికక్కడే చనిపోయాం. నిద్రలో ఉన్న రమ్యకు తలుపు చప్పుడు వినిపించి లేచింది. అప్పుడు సమయం రాత్రి 12 గంటలు. వెళ్లి డోర్ తీసింది. ఒక వింత వ్యక్తి తెల్లటి చొక్కాలో కనిపించి, నేను మీ ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయిని. ఈ రాత్రి మా అమ్మ ఇంట్లో లేదు. టీ పెట్టి ఇస్తారా అని ప్రశాంతంగా అడిగారు. రమ్య విసుగ్గా సరే అని టీ పెట్టి ఇచ్చింది. ఇతన్ని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ బెడ్రూమ్‌లోకి వెళ్ళింది. కలలో కథ చెప్పిన వ్యక్తే అని అనుమానంగా వెనక్కి వచ్చేటప్పటికి అతను అక్కడ లేడు. మరుసటి రోజు రాత్రి రమ్య తన వంటగదిలో పనిచేస్తుండగా తలుపు చప్పుడు వినిపించి వెళ్లి తలుపు తెరిచింది. తలుపు ఎదురుగా తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువతి నిలబడి ఉంది. ఆమె రమ్యతో, ఈ ఇల్లు మా అత్తగారిది. మీరు కొత్తగా వచ్చారా? రమ్య ఆశ్చర్యపోతూ, నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడ అద్దెకు దిగాను. తెల్లటి దుస్తులు ధరించిన యువతి రమ్యతో, మా అత్తగారిని ఈ సమయంలో డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. తినడానికి ఏమన్నా ఉంటే పెట్టండి అని అడిగింది. సరే అని రమ్య ఫ్రూట్స్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆమెకు ఇచ్చి ఎదురుగా కూర్చుంది రమ్య. అప్పుడే కరెంట్ పోయింది. రమ్య ఒక్క నిమిషం అంటూ క్యాండిల్ వెలిగించి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికే క్యాండిల్ వెలుతురులో ఫ్రూట్స్ తింటున్న లావణ్య ఆత్మ కనిపించింది. అది చూసిన రమ్య కాపాడండి అని పెద్దగా అరవడంతో పోయిన కరెంటు వచ్చింది. రమ్యకి ఎదురుగా ఎవరూ లేరు. కానీ ఫ్రూట్స్ అలాగే డైనింగ్ టేబుల్ పైన ఉన్నాయి.
రమ్య కంగారుగా తలుపు దగ్గరకు వెళ్లి చూస్తే బయట చీకటి. ఎటు చూసినా ఎవరూ లేరు. ఒక్కటే ప్రశ్న ఆమెను వెంటాడుతుంది. ఈ అమ్మాయి నిజంగానే ఉందా? లేక నేను ఏదైనా భ్రాంతిలో ఉన్నానా? మరుసటి రోజు రాత్రి రమ్యకు ఇంటి ఓనర్ కనిపించడంతో, మొన్న మీ అబ్బాయి అని చెప్పి రాత్రి 12 గంటలకు వచ్చి టీ అడిగాడు. నిన్న రాత్రి 12 గంటలకు ఒక అమ్మాయి వచ్చి మీ కోడలు అని చెప్పి తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అని అడిగింది. ఇలా రోజు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. అది విన్న ఇంటి ఓనర్ ఆంటీ నవ్వుతూ, అవునా, వాళ్ళు పోయి చాలా రోజులైంది కదా. రమ్యకి ఏమీ అర్థం కాలేదు. అనుమానంగా అటూ ఇటూ చూస్తుండగా గోడపై దండలేసి ఉన్న కొడుకు కోడలు ఫోటోలు కనిపించాయి. రమ్య ఒక్కసారిగా కంగారు పడింది. ఏంటి, ఫోటోలకు దండలేసి ఉన్నాయి, వాళ్ళు చనిపోయారా అని అడిగింది. ఇంటి ఓనర్ ఆంటీ నవ్వుతూ, లేదమ్మా, వాళ్ళ ఫోటోలకు వాళ్లే దండలేసుకున్నారు. అదేంటి అని అడిగింది రమ్య. నీకు అన్నీ ముందు ముందు తెలుస్తాయిలే. మా ఇంటికి ఇప్పుడు చాలామంది బంధువులు వస్తున్నారు. నువ్వు వెళ్ళి పడుకో. రమ్య వెళ్ళి పడుకుంది. రాత్రంతా వింత శబ్దాలు వినిపించాయి. ఆ రోజు రాత్రి ఇంటి ఓనర్ ఆత్మ తోటి దెయ్యాలకు విందు ఏర్పాటు చేసింది. ఇంటి ఓనర్ ఆంటీ తెల్ల చీరలో తలుక్కున మెరిసి హాల్లో ఉండే పెద్ద టేబుల్ దగ్గర వంటలు సిద్ధం చేస్తుంది. ఆమె చుట్టూ కనిపించే అతిథులందరూ దెయ్యాలే. టేబుల్ మీద పాతకాల ప్లేట్లు, గిన్నెలు ఏర్పాటు చేసి అందులో ఉండే మటన్, చికెన్, చేపలు ఇంకా మరిన్ని పిండి వంటలతో ఆ ఇల్లంతా గుమగుమలాడే వాసనతో నిండిపోయింది. ఆత్మల మధ్య గొడవలు, నవ్వులతో ఆ విందు సందడిగా మారింది. రమ్యకు అన్ని శబ్దాలు వినిపిస్తున్నా అది ఒక కళ అని అనుకుంటుంది. పై అంతస్తులో ఉన్న దెయ్యాలు ఒక్కొక్కరిగా మాట్లాడటం మొదలుపెట్టాయి. ఇక్కడికి కొత్తగా వచ్చిన అమ్మాయి ఎంతో సుందరంగా ఉంది. రేపు విందు ఆమెతోనే ఉండాలి అన్న ఆ దెయ్యాల మాటలు రమ్యకు వినిపించాయి. ఉదయాన్నే జరిగిందంతా గుర్తుకొచ్చి అది ఒక కలగా భావించింది రమ్య. మరుసటి రోజు రాత్రి 12 గంటలకు ఇంటి ఓనర్ బంధువులమని రమ్య డోర్ కొట్టి వంట చేపించి తిని రమ్యతో, ఒక్కదానివే ఉంటున్నావా, రాత్రి సమయంలో దెయ్యాలు వస్తాయి అనగానే రమ్య, హైదరాబాదులో దెయ్యాలా అని నవ్వుతూ ఉండగా నీళ్లు అడిగితే నీళ్లు తెచ్చేలోపే అదృశ్యమయ్యారు. నీళ్లు తీసుకొచ్చిన రమ్యకు ఏమీ అర్థం కాలేదు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. రోజులాగానే ఉదయం రమ్య జాబ్కు వెళ్తుండగా పక్కింటి ఆంటీ కనిపించి, ఎవరమ్మా నువ్వు, ఈ ఇంట్లో నుండి వస్తున్నావు అని అడిగింది. నేను ఈ ఇంట్లో రెంట్కుంటున్నాను. మొదట్లో ఇంటి ఓనర్స్ బాగానే ఉన్నారు, కానీ రాత్రి సమయంలో 12 గంటలకి ఓనర్ వాళ్ళ అబ్బాయి, కోడలు, బంధువులు ఇలా రోజుకు ఒకరు వచ్చి డోర్ కొట్టి తినడానికి వంట చేసి పెట్టు అని బాగా ఇబ్బంది పెడుతున్నారు. రమ్య తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి ముఖం మీద నీళ్లు కొట్టి లేపి, ఏమైంది అని అడిగింది. పక్కింటి ఆంటీ భయపడుతూనే రమ్యతో, ఇంటి ఓనర్ చనిపోయి చాలా సంవత్సరాలైందమ్మా. వాళ్ళ అబ్బాయి, కోడలు కూడా కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అందరూ దెయ్యాలే. ఆ మాటలు విన్న రమ్యకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. పక్కింటి ఆంటీ రమ్య భుజం తట్టి, రాత్రి అయితే దెయ్యాలు మళ్ళీ వస్తాయని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అనడంతో రమ్య కంగారుగా అదే రోజు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. రామ్నగర్లో ఇంకా ఇల్లు ఖాళీగానే ఉంది. టూలెట్ బోర్డుతో మరొకరి కోసం ఎదురు చూస్తుంది.